హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు మనం డాలస్లో ఉన్న ఒక అమెరికన్ స్టోర్కు వెళ్తున్నాము. అదేనండి కాస్కోకు వెళ్తున్నాము. స్టార్ట్ అయ్యాం, వచ్చేసామండి. పార్కింగ్ కోసం వెతుకుతున్నాం. చాలా పెద్దగా ఉందండి ఇది. ఈ స్టోర్ మాత్రం ఉన్న పటేల్ బ్రదర్స్కి వెళ్ళాం కదండి, నేను అదే పెద్దది అనుకున్నా. దానికి 5-6 రెట్లు ఎక్కువ ఉందండి. ఇది ఒక 5-6 రెట్లు ఎక్కువ ఉంది. చాలా పెద్దదండి. చూడండి, అసలు కార్ పార్కింగ్ కోసం తిరుగుతూనే ఉన్నాం. అసలు వేలల్లో ఉన్నాయండి కార్స్ అయితే. ఎండ మాత్రం ఇక్కడ మండిపోతుందండి. అసలు విపరీతంగా ఉంది ఎండలు మాత్రం ఇక్కడ. మన దగ్గర ఎండాకాలం వచ్చినా కూడా మనం ఎండలో తిరగగలుగుతాం, కానీ ఇక్కడ మాత్రం అసలు ఎండలో తిరగాలంటే భయం వేస్తుందండి. ఈ కార్లో ఉన్నంతసేపు చల్లగా ఉంటుంది, మనం ఇంట్లో ఉన్నంతసేపు కూడా ఏసీలో ఉంటాం కాబట్టి చల్లగా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ ఏసీలు ఉంటాయి కదండి, ఇళ్ళల్లో చల్లగా ఉంటుంది, ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. బయటికి వస్తే మాత్రం ఎండ మండిపోతుందండి బాబోయ్. చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ కోసం వెతుకుతున్నాం. ఎక్కడా మాకు దొరకటం లేదండి. చాలాసేపటి నుంచి వెతుకుతున్నాం కార్ పార్కింగ్. చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో, వేలల్లో ఉన్నాయండి. చాలా పెద్ద స్టోర్ అండి ఇది, చాలా పెద్ద స్టోర్ అండి. పటేల్ బ్రదర్స్ ఏమో ఓన్లీ ఇండియన్స్దే కాబట్టి పెద్దగానే ఉంది. అది కూడా నేను అది చూసే చాలా పెద్దది అనుకున్నాను, దానికన్నా చాలా పెద్దగా ఉందండి ఇది. దొరికిందండి మాకు, పార్కింగ్ దొరికింది. చూడండి, ఇక్కడ పార్కింగ్లో పెట్టేసాం కారు. వెళ్తున్నామండి. ఎండ మాత్రం భయంకరంగా ఉందండి. అసలు సూదులతో కూర్చున్నట్టే ఉందండి. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. అసలు మనకి ఎండాకాలం అక్కడ ఎండలో తిరిగినా మనకేమంత అనిపించదు. ఇక్కడ మాత్రం అసలు ఎండలో క్షణం కూడా ఉండలేమండి బాబోయ్, అంత ఎండ ఉంది. ఎంత పెద్ద స్టోరో చూడండి, చుట్టూ చూపిస్తున్నాను చూడండి. పార్కింగ్ అయితే చాలా చాలా పెద్దగా ఉందండి. లోపలికి వెళ్తున్నామండి. ఏమేమి ఉన్నాయి ఏంటి, మేమేమి తీసుకున్నాము మీకు అన్నీ చూపిస్తాను చూడండి. ఇది ఎగ్జిట్ అండి, ఇదేమో ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి, వచ్చేటప్పుడు అలా రావాలి బయటికి. వెళ్తున్నామండి. ఎంత పెద్ద స్టోరోనండి. ఆహా, లోపలికి వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చిందండి బాబోయ్, చల్లగా ఉంది. ఇక్కడ మాత్రం ఏసీలు లేనిది క్షణం కూడా ఉండలేరండి. అసలు బయట క్షణం కూడా ఉండరు జనాలు, అసలు తిరగారు. అందుకనే రోడ్ల మీద ఇక్కడ ఎవ్వరూ ఉండరండి మనిషి. ఇంకెక్కడికి వెళ్ళాలన్నా కూడా కార్లో వెళ్ళాల్సిందే. చూడండి ఎంత పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద టీవీలు అండి. 95 ఇంచెస్ 85 ఇంచెస్ అట్లా ఉన్నాయండి. చాలా పెద్ద పెద్ద టీవీస్ ఉన్నాయి. ఇందులో కూడా మన ఇండియన్స్ ఉన్నారండి, కాకుంటే తక్కువ కనిపించారు నాకు. ఇండియన్స్ ఉన్నారు కానీ తక్కువగా ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందండి ఇక్కడ. ఇవి సీసీ కెమెరాస్ అండి. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఫ్రంట్ యాడ్లు, బ్యాక్ యాడ్లు లోపల సీసీ కెమెరాస్ పెట్టుకుంటారండి ఇక్కడ సేఫ్టీ కోసం. ఇవి రిఫ్రిజిరేటర్స్ అండి. చూడండి, ఇవేమో వాషింగ్ మిషన్స్ అండి. ఇక్కడ డ్రైయర్ వేరే ఉంటుంది, బట్టలు ఉతికేది వేరే ఉంటుంది, ఆరేసేది వేరే ఉంటుందండి. 2 ఉంటాయి సపరేట్గా. చూడండి, సోఫా సెట్స్, ప్రతి ఒక్క ఐటెం ఉందండి. క్లాత్స్, షర్ట్స్ అండి, టీ షర్ట్స్ అండి, అన్ని బ్రాండెడ్ షర్ట్స్ ఉన్నాయండి. ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, ల్యాప్టాప్స్, ఐఫోన్స్, ఐ వాచెస్, ప్రతి ఒక్కటండి. ఇంకా అన్నీ దొరుకుతాయండి.
బేకరీ ఐటమ్స్ అండి. ఇందులోనే బేకరీ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, అన్ని మెడిసిన్స్ దొరుకుతాయి. బేకరీ ఐటమ్స్ అండి అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్ అండి, యాపిల్స్లోనే ఎన్ని రకాలోనండి, చాలా రకాల యాపిల్స్ ఉన్నాయండి. యాపిల్స్ ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ. చూసారా, బేకరీ ఐటమ్స్ అండి ఇవి. కేక్స్, బిస్కెట్స్, కుకీస్, వెజ్ పఫ్ అని అన్నీ ఉన్నాయండి. చూసారా, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అప్పటికప్పుడు మనకు వేడివేడిగా తయారు చేసి ఇస్తారండి, ఏది కావాలంటే అది. కాకుంటే ఇక్కడ ఏది తినాలన్నా భయమేనండి. వీళ్ళు అమెరికన్స్ ఏంటంటే బీఫ్ తర్వాత ఫోర్క్ ఎక్కువ తింటారు కదండి. వామ్మో, దేంట్లో ఏం కలుస్తుందో మనకు తెలియదండి, చూడటం వరకే, ఇంకా ఏం తినకూడదండి ఇక్కడ. ఇది కోల్డ్ రూమ్ అండి. కోల్డ్ రూమ్లో ఎగ్స్ అండి, రకరకాల ఎగ్స్ ఉన్నాయి. ఇవేంటో చూడండి ఎన్ని రకాల ఎగ్స్ ఉన్నాయో. ఇదొక కలరు, ఇదొక కలరు. చూసారా, ఆ పై దాకా పెట్టారండి వాటిల్లో, బాక్సుల్లో. లోపలికి వచ్చాం కదండి, కోల్డ్ రూమ్లో చాలా హెవీగా ఉందండి చలి, చాలా కూల్గా ఉంది లోపల. అన్ని రకాల ఐస్ క్రీమ్స్, తర్వాత జ్యూసెస్. చూసారా, అన్ని రకాల జ్యూసులు చూసారా. ఇవన్నీ మిల్క్ అండి, మిల్క్ కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇక ఈ పింక్ కలర్ మిల్క్ తీసుకున్నామండి, ఒక 4 డబ్బాలు తీసుకున్నాము. ఒక్కొక్క డబ్బాలో ఒక 2 లీటర్లు ఉంటుందండి, అవి తీసుకున్నాము. వైట్ బాటిల్ ఇగో ఇదండి, ఇదొకటి తీసుకున్నాం మేము. ఇగో ఇదొక వైట్ బాటిల్, పెద్ద బాటిల్ అండి. దీంట్లో 4 లీటర్లు ఉంటాయండి పాలు, 4-5 లీటర్లు ఉంటాయి. ఇదొకటి తీసుకున్నాం మేము. ఏమైనా ఫ్రూట్స్, మిల్క్, తర్వాత కొన్ని వెజిటబుల్స్, తర్వాత ఇంకా మెడిసిన్ అవి తీసుకున్నామండి. మెడిసిన్ అంటే ఏం లేదండి, మల్టీవిటమిన్. మా వారికి నాకు మల్టీవిటమిన్ తీసుకున్నారు మా అల్లుడు గారు. అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ. Get everyone in the party to try this, folks. They're all going to love it. And there are 50 bottles to a case for $6.99, folks. Great tasting probiotics. Very good. ఇక్కడ పూజకు పువ్వులు కావాలంటే మనం బొకేస్ తీసుకోవాలండి. బొకేలాగానే తీసుకోవాలి, విడిపూలు దొరకవండి మనకు. ఇండియాలో విడిపూలు దొరుకుతాయి కదా, మనం 10 రూపీస్ పెడితే ఒక ప్యాకెట్, 20 రూపీస్కి ఒక ప్యాకెట్ అలా దొరుకుతాయి కదా. ఇక్కడ అలా కాదండి, బొకే కొనుక్కోవాలండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయోనండి ఫ్లవర్స్ అయితే. రకరకాల రోజెస్ ఉన్నాయండి, అన్ని కలర్స్ ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ దొరుకుతాయండి ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా. ఇలా బొకే దొరుకుతుంది, బొకే తీసుకోవాలి. మేము 2 బొకేలు తీసుకున్నామండి, శ్రావణ మాసం కదా, రోజు పూజకు కావాలి కదా, తీసుకున్నామండి. అవి కట్ చేసి ఇంకా మనం దేవుడికి పెట్టేసుకోవటమేనండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూసారా,
పక్కన అంతా చిల్డ్రన్స్కి సంబంధించిందండి. పిల్లలకు బొమ్మలు, రకరకాల బొమ్మలండి, చూసారా. తర్వాత ఫ్రాక్స్ పిల్లలు ఎంత బాగున్నాయి చూడండి, ఆడపిల్లలై చక్కగా ఉన్నాయి. చాలా రకాల డ్రెస్సెస్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకు, కిడ్స్ది మొత్తం. ఇదేమో ఫార్మసీ అండి. ఇక్కడ మా అల్లుడు గారు నాకు మా వారికి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అవి తీసుకున్నారండి. మల్టీవిటమిన్ ఒకటి, ఏదో కాల్షియం ట్యాబ్లెట్స్ అలాంటివి ఏవో తీసుకున్నారు మాకు. బిల్డింగ్ దగ్గరికి వచ్చామండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది మొత్తం ఆ కొస నుంచి ఈ కొస వరకు అండి బిల్డింగ్ కౌంటర్ అండి. ఎన్ని చోట్ల ఉన్నాయో, ఇంకా లైన్గా నిల్చున్నారండి. ఎట్టకటక పంపించేస్తున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వేసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లేట్ చేయరండి. చూడండి ఎంత పెద్ద కౌంటరు, ఒక పెద్ద షాపింగ్ మాల్ అంత ఉందండి ఈ బిల్డింగ్ కౌంటర్. చూడండి ఇక్కడ పిల్లలు అయితే భలే ఉంటారండి, ఎంత చక్కగా ఉంటారో, ముద్దుగా తెల్లగా బుద్దుగా బాగుంటారండి. పిల్లల్ని చూడొచ్చు దూరం నుంచి, కానీ వాళ్ళని దగ్గరికి వెళ్ళి పొరపాటున కూడా మనం వాళ్ళని ముట్టుకొని ముద్దు పెట్టుకోకూడదటండి. పెట్టుకుంటే వాళ్ళు వెంటనే మన మీద కేసేస్తారటండి. అదేంటో మరి, మన దగ్గర పిల్లల్ని చూడగానే మనం దగ్గరికి వెళ్ళి తీసుకొని ముద్దు పెట్టుకుంటాం మనం. ఇక్కడ అలా చేయకూడదటండి. చూడండి ఇంకా మాది వచ్చిందండి, మేము వెళ్తున్నాం కౌంటర్కి పెట్టి. చూసారా, ఇవి మేము తీసుకున్నామండి. యాపిల్స్, బ్లూబెర్రీస్, తర్వాత చెర్రీస్, తర్వాత అవకాడోస్, ఇంకా ఇవన్నీ అండి మేము తీసుకున్నామండి. మిల్క్ అన్నీ తీసుకొని బిల్డింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నామండి. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.